the best academy. హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ టాపిక్స్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి రాజస్థాన్ స్టేట్ టూర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజస్థాన్ స్టేట్కి వెళ్ళారు. అక్కడ వేరియస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, ఆ అభివృద్ధి పనుల విలువ ఎంత, ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఏవి లాంచ్ చేశారు అవి తెలుసుకుంటే సరిపోతుంది. ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రాజస్థాన్ టూర్లో భాగంగా జిఎస్టీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్లో భాగంగా ఇటీవల రూలింగ్ బీజేపీ పార్టీ బచత్ ఫెస్టివల్ అని చెప్పేసి లాంచ్ చేసింది. జిఎస్టీ బచత్ ఫెస్టివల్. జిఎస్టీ బచత్ ఫెస్టివల్ అంటే ఆ జిఎస్టీ బచత్ ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ ఆఫ్ సేవింగ్స్. ఈ జిఎస్టీని 2 స్లాబ్స్గా తీసుకొని వచ్చారు కదా ఇప్పుడు, అందువల్ల ప్రజలకి చాలా డబ్బులు సేవ్ అవుతాయని చెప్పేసి రూలింగ్ బీజేపీ పార్టీ ఫెస్టివల్ ఆఫ్ సేవింగ్స్ పేరిట జిఎస్టీ పట్ల ప్రజలందరిలో అవేర్నెస్ తీసుకురావాలి, జిఎస్టీ బెనిఫిట్స్ని, ఈ జిఎస్టీ ఉపయోగాల్ని ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి ఫెస్టివల్ ఆఫ్ సేవింగ్స్, దీన్నే బచత్ ఫెస్టివల్ ఆఫ్ జిఎస్టీ అంటారు, ఆ క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. ఆ క్యాంపెయిన్ గురించి మోడీ గారు ప్రజలకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే రాజస్థాన్ టూర్లో భాగంగా సుమారుగా 1.22 lakh crore ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 1.22 lakh crore ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు. అందులో వేరియస్ ప్రాజెక్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పవర్ సెక్టారు, అటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా ఫౌండేషన్ స్టోన్ వేశారు. అందులో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్గా ఒక న్యూక్లియర్ ప్రాజెక్ట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి, అది మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోడీ గారు రాజస్థాన్లోని బన్స్వారా డిస్టిక్ వెళ్ళారు. ఇక్కడ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ గారు కూడా ఈ యొక్క సమ్మిట్లో, ఈ పర్యటనలో పాల్గొన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ దీన్ని బిల్డ్ చేయబోతా ఉన్నారు, ఎక్కడ నిర్మించబోతా ఉన్నారు అంటే రాజస్థాన్. ఇక్కడ బన్స్వారా అనేది రాజస్థాన్లో ఒక డిస్టిక్. దీన్ని 42,000 crore 42,000 కోట్లతో దీన్ని నిర్మించబోతా ఉన్నారు. దీని కెపాసిటీ వచ్చేసి 2,800 మెగావాట్. 2,800 మెగావాట్ దీని కెపాసిటీ, అంటే 2.8 గిగావాట్ అని చెప్పవచ్చు అప్రాక్సిమేట్లీ. ఇక అసలు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఇండియా ఒక టార్గెట్ పెట్టుకునింది. పంచామృత లక్ష్యాల్లో భాగంగా మనము 500 గిగావాట్ క్లీన్ ఎనర్జీని సాధించాలి అని చెప్పేసి 2030 కల్లా. అందులో భాగమే న్యూక్లియర్ ఎనర్జీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఒక క్లీన్ ఎనర్జీ, బట్ ఇట్స్ నాట్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ. ఇది హరిత ఇంధనమే, కానీ ఇది రెన్యూబుల్ ఎనర్జీ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ థోరియం రిసోర్సెస్, యురేనియం రిసోర్సెస్ అనేవి వన్స్ ఇవి కనుక ఎగ్జాస్ట్ అయిపోతే వీటిని మళ్ళీ ఉత్పత్తి చేయడం అంత ఈజీ కాదు. సో ఇట్స్ నాట్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ, బట్ ఇట్స్ ఏ క్లీన్ ఫ్యూయల్. ఇక ఈ మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కెపాసిటీ 2,800 మెగావాట్. ఇది బన్స్వారా డిస్టిక్లో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ విషయానికి వస్తే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏ విధంగా అయితే వికసిత్ భారత్ 2047 కల్లా మనం ఆ లక్ష్యాన్ని సాధించాలని టార్గెట్ పెట్టుకున్నామో, అలానే 2047 కల్లా 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి. బై 2047 we must generate about 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం. 2047 కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం కెపాసిటీ ఎంత ఉంది అంటే అరౌండ్ 8.8 గిగావాట్. ఓవరాల్గా ప్రస్తుతం ఇండియాలో యాజ్ ఆఫ్ ఆగస్టు 2025 నాటికి న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 8.8 గిగావాట్. 2025 ఆగస్టు నాటికి భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ ఈ సామర్థ్యము, మనం ఉత్పత్తి చేసిన సామర్థ్యము 8.8 గిగావాట్ ఉంది. బట్ మన టార్గెట్ 100 గిగావాట్ అంటే చాలా ఎక్కువగా మనం ఇంకా ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు ఈ మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించడం వల్ల ఈ టార్గెట్ని మనం సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ దానికంటే ముందు ఈ మహి బన్స్వారా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని ఎవరు నిర్మిస్తూ ఉన్నారు, హూ
హూ గోయింగ్ టు డెవలప్ ఇట్ అంటే ఒక జాయింట్ వెంచర్ కంపెనీ అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక జాయింట్ కంపెనీ, అణుశక్తి విద్యుత్ నిగమ్ అశ్విని అంటారు దీన్ని, అశ్విని అనే ఒక జాయింట్ కంపెనీ అనమాట, జాయింట్ కంపెనీ లిమిటెడ్. ఇది వచ్చేసి దీన్ని ఏర్పాటు చేసినది NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇవి రెండు కలిసి దీన్ని జాయింట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అణుశక్తి విద్యుత్ నిగంలో NPCILకి వాటా 51% ఉంది, NTPCకి 49%. సో డెఫినెట్లీ ఈ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ 2800 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులో 4 రియాక్టర్స్ని, 4 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారట. ఒక్కొక్క రియాక్టర్ కెపాసిటీ వచ్చేసి 700 మెగావాట్, అంటే 4 × 700 అంటే 2800 మెగావాట్. 4 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఇండియాలో ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆగస్టు 2025 నాటికి భారతదేశంలో ఆపరేషన్లో ఉన్న, అంటే ఇవి నడుస్తూ ఉన్న ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 25 ఉన్నాయి, 25 ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇది న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి. బట్ ఇక్కడ మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అబ్జర్వ్ చేస్తే మహి అనేది ఒకటి ఉంది. ఈ మహి మీరు జాగ్రఫీ NCERT చదివి ఉంటే, NCERTs కానీ బేసిక్ జాగ్రఫీ బుక్స్ చదివి ఉంటే మహి రివర్ గురించి మనకి వస్తుంది. మహి నది, ఈ మహి నదికి దగ్గరలో ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారు. ఈ మహి రివర్ ఎక్కడ ఫ్లో అవుతుంది, మనకి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది, జాగ్రఫీలో మీరు చదివే ఉంటారు ఐ థింక్. మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల ఆ రేంజ్లో, మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల రేంజ్లో అక్కడ మహి రివర్ పుడుతుంది. అంటే మధ్యప్రదేశ్లో పుడుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ గుండా ప్రవహిస్తుంది. ఇది రాజస్థాన్ నుంచి ఇట్లా యూటర్న్ తీసుకుని గుజరాత్ గుండా ప్రవహించి ఫైనల్గా అరేబియన్ సీ, ఈ అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అనమాట. అందుకే దీన్ని మహీసాగర్ అని కూడా అంటారు. మహీసాగర్ ఎందుకంటే ఇది అంత దూరం ప్రయాణిస్తుంది కాబట్టి, సుమారుగా 583 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది. సో 3 స్టేట్స్ కవర్ చేస్తుంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. సో అందుకే దీన్ని మహీసాగర్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్. ఇట్స్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. మనం మహి, భరత్ పూజా రివర్, కేరళలోని భరత్ పూజా రివర్, వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. దీస్ ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి రాజస్థాన్ స్టేట్ విజిట్. నెక్స్ట్ వన్, ఇంటర్పోల్ ఆసియన్ కమిటీ. ఇండియా ఇంటర్పోల్ ఆసియన్ కమిటీలో మెంబర్గా సెలెక్ట్ అయింది. ఇక్కడ ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. వరల్డ్స్ లార్జెస్ట్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని ముఖ్య ఉద్దేశం, మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంటర్పోల్ ఇస్ టు ఇన్వెస్టిగేట్ ద క్రైమ్స్ లైక్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్, సైబర్ క్రైమ్స్ అండ్ టెర్రరిజం, ఫినాన్షియల్ క్రైమ్స్ని ఇవి విచారిస్తుంది అనమాట. సైబర్ క్రైమ్స్, టెర్రరిజం కేసులు, ఈ మానవ అక్రమ రవాణా కేసులు, ఆర్థిక నేరాలు, ఇటువంటి వాటిని విచారించి కొన్ని నోటీసులు జారీ చేస్తుంది అనమాట. ఇది లైక్ రెడ్ నోటీస్ అని, రెడ్ కార్నర్ నోటీసు, సిల్వర్ నోటీసు, పర్పుల్ నోటీసు, ఎల్లో నోటీసు, బ్లూ నోటీసు, బ్లాక్ నోటీసు, ఆరెంజ్ నోటీసు, గ్రీన్ నోటీసు, ఇటువంటివి కొన్ని నోటీసులని జారీ చేస్తుంది. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, బంగ్లాదేశ్లో ప్రస్తుతం నడుస్తూ ఉన్న ఇంటరిమ్ గవర్నమెంట్, మధ్యంతర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ మధ్యంతర ప్రభుత్వము ఇంటర్పోల్ని అడిగింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారిని అరెస్ట్ చేయడం కోసము రెడ్ కార్నర్ నోటీస్ని ఇష్యూ చేయండి, జారీ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంటర్పోల్ గురించి తెలుసుకున్న తర్వాత ఇంటర్పోల్ ఆసియన్ కమిటీ ఏం చేస్తుంది. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఇంటర్పోల్ ఈ క్రైమ్స్ పట్ల యాక్షన్స్ తీసుకుంటుంది. ఇక్కడ సింగపూర్లో 25th రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. సింగపూర్లో ఈ ఇంటర్పోల్ ఆసియన్ కమిటీకి సంబంధించిన 25వ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఆ 25th రీజనల్ కాన్ఫరెన్స్లో ఇండియా మెంబర్గా సెలెక్ట్ అయ్యింది. ఇక ఈ ఇంటర్పోల్ ఆసియన్ కమిటీ ఏం చేస్తుందంటే ఆసియా ప్రాంతంలో ఈ నేరాలను విచారించి వాటిపైన యాక్షన్స్ తీసుకుంటుంది. ఇండియా అందుకు సంబంధించి కోఆపరేషన్ సహకారం అందిస్తుంది. ఇక ఇంటర్పోల్ విషయానికి వస్తే ఇది 1923లో ఏర్పాటైంది. 1923లో దీని హెడ్ క్వార్టర్స్ లియాన్, ఫ్రాన్స్.
ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్స్ లియాన్, ఫ్రాన్స్. ఇందులో 196 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, 196 ఉంటాయి. ఇండియా కూడా ఇందులో మెంబరు. మరి ఇందులో ఏం చేస్తారు అంటే వివిధ దేశాలకు చెందిన హైయెస్ట్ పోలీసు సంస్థలు ఆయా దేశాల తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తరపున సిబిఐ విల్ రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. భారతదేశం తరపున సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది అనమాట. ఇక ఇంటర్పోల్ జారీ చేసే ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసి సిల్వర్ నోటీస్. మామూలుగా అయితే రెడ్ నోటీస్, బ్లూ నోటీస్, గ్రీన్ నోటీస్, పర్పుల్ అటువంటివి 8 రకాలైన నోటీసులు జనరల్గా ఇది జారీ చేస్తుంది. 8 రకాల నోటీసులు జనరల్గా జారీ చేసేది. కానీ ఈ మధ్యన ఒకటి కొత్తగా సిల్వర్ నోటీస్ని జారీ చేసింది. దీన్ని సిల్వర్ నోటీస్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని అమలు పరుస్తూ ఉన్నారు. ఈ రెడ్ నోటీస్, మనకి రెడ్ నోటీస్ గురించి ఒక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ రెడ్ నోటీసు వాంటెడ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం కోసం జారీ చేసేది. ఇక సిల్వర్ నోటీస్ వచ్చేసి ఈ క్రిమినల్ అసెట్స్ ఉంటాయి, ఏవైతే క్రిమినల్ అసెట్స్ ఉంటాయో అంటే క్రిమినల్స్కు సంబంధించిన ఆస్తులను గుర్తించి వాటిని కన్ఫిస్కేట్ చేసే అధికారం కోసం సిల్వర్ నోటీస్ని జారీ చేస్తారు. క్రిమినల్ అసెట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కన్ఫిస్కేషన్ చేయడం కోసము సిల్వర్ నోటీస్ని జారీ చేస్తారు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ సిల్వర్ నోటీస్ అనేది కొత్తగా తీసుకొని వచ్చిన కాన్సెప్ట్. జనరల్గా అయితే 8 రకాల నోటీసులే ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీన్, పర్పుల్, ఎల్లో, బ్లాక్, ఆరెంజ్. మళ్ళీ సపరేట్ ఇంటర్పోల్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్ అని ఉంటుంది. సిల్వర్ నోటీస్ అది కొత్తది. సో ఇది ఇంటర్పోల్ ఏషియన్ కమిటీ కాన్ఫరెన్స్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. కర్ణాటక గవర్నమెంట్ లీప్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము లీప్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఇన్నోవేషన్ అంటే నూతనాత్మకత ఆవిష్కరణలు, ముఖ్యంగా యువతలో నూతనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించి పారిశ్రామికీకరణను పెంపొందించాలి, ఈ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ను డెవలప్ చేయాలని చెప్పేసి లీప్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దీనికి 1000 crore బడ్జెట్ కేటాయించింది, 1000 కోట్లు కేటాయించింది. ఇక్కడ లీప్ అంటే లోకల్ ఎకానమీ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. ఈ లీప్ ప్రోగ్రాంలో భాగంగా టైర్ 2, టైర్ 3 సిటీలలో, ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాలలో అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్ సెక్టార్కి అవసరమైన మౌలిక వసతులు, ఉదాహరణకు అవసరమైన ల్యాబ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి మెంటార్షిప్, ఇటువంటివి అందించడం జరుగుతుంది. సో రాబోయే ఐదేళ్లలో కర్ణాటకలో ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను డెవలప్ చేయడం కోసం ఈ లీప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇక ఇటీవల మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వైపో సంస్థ మరియు అమెరికాకు చెందిన పోర్ట్లాన్స్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన ప్రపంచ నూతనాత్మకత సూచిక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇందులో టాప్ వచ్చేసి స్విట్జర్లాండ్ అని తెలుసుకుందాం. టాప్ స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ అమెరికా. ఇండియా వచ్చేసి 38th ప్లేస్లో ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియా 38వ స్థానంలో నిలిచింది. సో ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. నెక్స్ట్ వన్, కృత్రిమ వర్ష ప్రాజెక్టు. ఢిల్లీ ప్రభుత్వము ఐఐటి కాన్పూర్ మధ్య కుదిరిన ఒక MOU, ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్. న్యూఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ గవర్నమెంటు ఈ క్లౌడ్ సీడింగ్ అనే ప్రాజెక్టు ద్వారా ఆర్టిఫిషియల్ రెయిన్ని కురిపించాలి అని చెప్పేసి దానికోసం ఐఐటి కాన్పూర్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. మనం ఇటీవల కాలంలో తెలుసుకున్నాం ఆల్రెడీ. ఢిల్లీ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ, ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధాని నగరం ఏది అంటే ఢిల్లీ. మరి ఇప్పుడు ఆ పొల్యూషన్ నుంచి తప్పించుకోవాలి అంటే, ముఖ్యంగా ఈ పొల్యూషన్ వల్ల వర్షాలు కూడా పడటం లేదు, ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. సో ఇప్పుడు ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ఆర్టిఫిషియల్ రెయిన్ని కురిపించాలి, కృత్రిమ వర్షాన్ని కురిపించాలి అని చెప్పేసి ఐఐటి కాన్పూర్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా ఐఐటి కాన్పూర్కు చెందిన ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఒక విమానం లాంటిది ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ సీడింగ్ అంటే దీన్నే ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్ అంటారు. ఒక హెలికాప్టరు లేదంటే ఒక విమానం ద్వారా కొన్ని కెమికల్స్ని ఎయిర్లోకి ఇండ్యూస్ చేస్తారు. వాతావరణంలో, అట్మాస్ఫియర్లోకి కొన్ని రకాల రసాయనాల్ని, ఉదాహరణకు
సిల్వర్ అయోడైడ్ అని, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్. అలానే డ్రై ఐస్ అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. ఇటువంటి కెమికల్స్ని ఏం చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా, విమానాల ద్వారా అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఈ కెమికల్స్ని అక్కడ కురిపిస్తారు. ఈ కెమికల్స్ని కురిపించినప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్స్ ఆల్రెడీ ఈ అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్తో, నీటి బిందువులతో రియాక్షన్స్ జరిపి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కండెన్స్ అవుతాయి. వాటర్ డ్రాప్లెట్స్ అనేవి పెద్దగా అవుతాయి. అవన్నీ కూడా ఘనీభవించినప్పుడు వెన్ ది గెట్ సాలిడిఫైడ్ ఆటోమేటికల్లీ ద రెయిన్ విల్ గెట్ ఇండ్యూస్డ్. ఆటోమేటిక్గా రెయిన్ అనేది పడుతుంది అనమాట, కృత్రిమ వర్షము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ అంటే సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్. ఫర్ ద ఫస్ట్ టైం ఢిల్లీ ప్రభుత్వము ఈ ప్రాజెక్ట్ని చేపడతా ఉంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ తొలి దశ వచ్చేసి అక్టోబర్ 7th నుంచి అక్టోబర్ 11th వరకు ఈ ప్రాజెక్ట్ని చేపట్టబోతా ఉన్నారట. దీనికోసం ఐఐటి కాన్పూర్కి చెందిన సెస్నా 206H అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. హర్యానా గవర్నమెంటు దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన స్కీమ్ని లాంచ్ చేసింది. ఇదొక ఫినాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ ఫర్ ఉమెన్. మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక స్కీమ్ అని చెప్పవచ్చు. హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని గారు దీన్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కింద మహిళలకి, ముఖ్యంగా ఎలిజిబుల్ ఉమెన్కి మంత్కి 2100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. దోస్ హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దెమ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ 2100 రూపీస్ పర్ ఎవ్రీ మంత్. నెలకు 2100 రూపాయల చొప్పున అర్హులైన ప్రతి ఒక్క మహిళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కోసం హర్యానా గవర్నమెంటు 5000 crore కేటాయించిందట. ఈ 2025-26 బడ్జెట్లో ప్రస్తుతం అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఈ స్కీమ్ కోసం 5000 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. వర్షపు నీటి సంరక్షణలో అగ్రస్థానంలో తెలంగాణ టాప్స్ ఇన్ ఇండియా రిగార్డింగ్ రెయిన్ వాటర్ కన్జర్వేషన్. ఈ వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో, ఈ వర్షపు నీటిని సంరక్షించడంలో తెలంగాణ టాప్లో నిలిచింది. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి మంత్రిత్వ శాఖ జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 ర్యాంక్స్ని విడుదల చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని సూరత్లో జల్ సంచయ్ జన్ భాగీదారీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. పేరులోనే ఉంది జల్ అంటే ఇది వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి ఇండియాలో ఈ వర్షపు నీటిని సంరక్షించాలి. ముఖ్యంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ద్వారా, ఇంకుడు గుంతలు, పిట్స్ని తవ్వడం ద్వారా, అలానే చెక్ డ్యామ్స్, ఆర్టిఫిషియల్ అక్విఫైర్స్, ఈ చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు ఇటువంటి వాటిని నిర్మించడం ద్వారా ఈ వర్షపు నీటిని మనం వృధా పోకుండా చేయవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది 2024లో. ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్లో భాగంగా దేశవ్యాప్తంగా 10 లక్షల కృత్రిమ రీఛార్జ్ స్ట్రక్చర్స్ని నిర్మిస్తారట. టు కన్స్ట్రక్ట్ 10 lakh ఆర్టిఫిషియల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టవి చెక్ డ్యామ్స్, ఇంకుడు గుంతలు అటువంటివి. మరి ఇప్పుడు ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 ర్యాంక్స్లో తెలంగాణ టాప్లో నిలిచింది. అంటే తెలంగాణ ఎక్కువగా ఈ చెక్ డ్యామ్స్, ఇంకుడు గుంతలు నిర్మిస్తూ ఉందని అర్థం. తెలంగాణ టాప్, సెకండ్ ఛత్తీస్గఢ్, థర్డ్ రాజస్థాన్. ఇక ఈ ప్రోగ్రాం కింద దేశవ్యాప్తంగా 67 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారట. ఈ ప్రోగ్రాంలో భాగంగా అక్రాస్ ద కంట్రీ 67 డిస్ట్రిక్ట్స్ వర్ సెలెక్టెడ్. అందులో తెలంగాణ నుంచి 8 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ 67 డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ తెలంగాణ దెర్ ఆర్ 8 డిస్ట్రిక్ట్స్. మరి ఆ 8 జిల్లాలు ఏవో తెలుసుకోవాలి ఒకసారి. ఆ 8 జిల్లాలు డివైడ్ చేయడం జరిగింది. 2 కోట్ల క్యాష్ ప్రైజ్ విభాగంలో 2 crore క్యాష్ ప్రైజ్ కేటగిరీలో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 1 crore క్యాష్ ప్రైజ్ కేటగిరీలో 1 కోటి రూపాయల నగదు బహుమతి విభాగంలో వరంగల్, నిర్మల్, జనగామ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక 25 lakh క్యాష్ ప్రైజ్ విభాగంలో 25 లక్షల నగదు బహుమతి విభాగంలో భద్రాద్రి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా ఉన్నాయి. సో మనకి జస్ట్ ఇక్కడ 8 డిస్ట్రిక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. కంట్రీ వైడ్ 67. ఇక మంత్రిత్వ శాఖ మనకి చాలా ఇంపార్టెంట్.
మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. నిన్న మనం డిస్కస్ చేసుకున్న నమామి గంగా ప్రాజెక్టును కూడా మానిటర్ చేసేది, పర్యవేక్షించేది జల్ శక్తి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. యాత్రికుల రద్దీ నిర్వహణ కోసం భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతిలో యాత్రికుల రద్దీ నిర్వహణ కోసం ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అట. ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ పిలిగ్రిమ్స్ ఇనాగరేటెడ్ బై తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్, ఆంధ్రప్రదేశ్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఇటీవల చూసాం, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరిగింది ఆ ప్రదేశంలో. దానికి ప్రధాన కారణం స్టాంపేడ్స్, భక్తుల రద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ పిలిగ్రిమేజ్ రష్ని తగ్గించాలి అంటే ఒక ఏఐ బేస్డ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే ఆ సెంటర్లో భాగంగా సర్వేలెన్స్ కెమెరాస్, ఏఐ బేస్డ్ సర్వేలెన్స్ కెమెరాస్, సుమారుగా 6000 సీసీటీవీ కెమెరాస్ నెట్వర్క్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఈ నెట్వర్క్ ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. అంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందని చెప్పేసి, ఆ క్యూ లైన్ ఎంత ఉంది, ఆ క్యూ లెంగ్త్ ఎంత ఉంది, దర్శనానికి ఇంకా ఎంతసేపు టైం పడుతుంది, వెయిటింగ్ టైం ఎంత ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం డేటా రూపంలో ఈ ఏఐ ప్రాజెక్టు, ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అందిస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరిలో సౌర విద్యుత్ ప్లాంట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రాజస్థాన్ స్టేట్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ 1.22 lakh crore వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే శంకుస్థాపన చేశారో, ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని రామగిరిలో సోలార్ పవర్ ప్లాంట్కి వర్చువల్గా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఈ కెపాసిటీ వచ్చేసి ఎంత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సత్యసాయి జిల్లా అనేది ఒకప్పుడు అనంతపురం జిల్లాలో భాగము, 2 డిస్ట్రిక్ట్లు చేశారు కదా అది. ఈ సత్యసాయి జిల్లాలో రామగిరి ప్రాంతంలో 300 మెగావాట్ కెపాసిటీ ఉన్న ప్లాంట్, 300 మెగావాట్ల కెపాసిటీతో ఒక ప్లాంట్ని 1047 ఎకర్స్లో 1047 ఎకరాలలో దీన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారట. దీన్ని డెవలప్ చేయబోతా ఉన్నది, దీన్ని నిర్మించబోతా ఉన్నది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ సంస్థ. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ సంస్థ దీన్ని డెవలప్ చేయబోతా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ విభాగంలో అబౌట్ 5 గిగావాట్ సోలార్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసిందట. సుమారుగా 5 గిగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసింది. ఇప్పుడు ఈ రామగిరిలో ఏర్పాటు చేయబోయే ఈ సోలార్ ప్లాంట్ ద్వారా మరో 5 గిగావాట్లు భవిష్యత్తులో ఇన్స్టాల్ చేసే కెపాసిటీ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీని కెపాసిటీ అయితే 300 మెగావాట్లు. రాబోయే రోజుల్లో ఈ 5 గిగావాట్ల సామర్థ్యానికి మరో 5 గిగావాట్ల కెపాసిటీని జోడించే సామర్థ్యం ఉందట దీనికి. ఇక ఈ సోలార్ విషయానికి వస్తే ప్రపంచంలో ఇండియా సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ విషయంలో 3rd ప్లేస్లో ఉంది. ఇన్ ద వరల్డ్ రిగార్డింగ్ సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, ఇండియా ఇస్ అట్ 3rd ప్లేస్. ఈ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మరి ఇప్పుడు ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో ఎఫ్బిఓ ఎగ్జామ్ అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్ట్స్ అడుగుతున్నాడు. లైక్ భారతదేశంలో లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏది, అలాంటివి. ఇక ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ విషయానికి వస్తే భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ బద్లా సోలార్ పవర్ ప్లాంట్. ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ బద్లా సోలార్ పవర్ ప్లాంట్, రాజస్థాన్. దీని కెపాసిటీ వచ్చేసి 2245 మెగావాట్, 2245 మెగావాట్లు, అంటే 2.24 గిగావాట్ కెపాసిటీ రాజస్థాన్ బద్లా సోలార్ పవర్ ప్లాంట్. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అని కూడా చెప్తారు. ఇక అలానే ఇటీవల జనవరి 2025లో ఇండియాలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ని కూడా ప్రారంభించారు యూనియన్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు.
ఈ పునరుత్పాదక శక్తి వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి గారు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ ప్రాంతంలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ని అక్కడ ప్రారంభించారు. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్కు ఇది ఇండియాలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్కు. ఫ్లోటింగ్ అంటే తేలి ఆడడం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో ఈ సోలార్ ప్యానెల్స్ని ఆ ఓంకారేశ్వర్కి దగ్గరలో ఉన్న నర్మదా రివర్ ఉంటుంది. ఇది ఎక్సలెంట్ ప్లేస్. జ్యోతిర్లింగం ఉంటుంది అక్కడ. నర్మదా రివర్ చాలా బాగుంటుంది. విజిట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఓంకారేశ్వరు, ఉజ్జయిని బ్యూటిఫుల్ ప్లేసెస్ టు విజిట్ అనమాట. సో ఆ ఓంకారేశ్వర్ దగ్గరలో ఉన్న నర్మదా రివర్ ఆ ఏరియాలలో ఈ సోలార్ ప్యానెల్స్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తేలి ఆడేటివి ఇన్స్టాల్ చేశారు. అంటే ఫ్లోటింగ్ అనమాట. దీని కెపాసిటీ వచ్చేసి 600 మెగావాట్ కెపాసిటీ, 600 మెగావాట్ల కెపాసిటీ అట. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్. సో ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇంకా ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి ఇండియా రష్యా డీల్ S-400 గగనతల రక్షణ వ్యవస్థ. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాక్సిమం రేంజ్ ఎంత, గరిష్టంగా దీని రేంజ్ ఎంత, దీన్ని ట్రై చేయండి. అలానే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన హైడ్రో ప్రాజెక్టులు ఏవి? రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ హిస్ విజిట్ టు అరుణాచల్ ప్రదేశ్ హీ ఇనాగరేటెడ్ 2 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. వాట్ ఆర్ దోస్ నేమ్స్? వాటి పేర్లు ఏంటి? అవి ట్రై చేయండి. ఇక మనం నేను అడిగిన క్వశ్చన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జియేవా మహిళ. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ క్రియేటివ్ ఎకానమీకి సంబంధించి గేమింగ్ సెక్టారు, యానిమేషన్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము దీన్ని ముంబై మహారాష్ట్రలో ప్రారంభించారు. ఇక నారీ 2025 సర్వే నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ మహిళల భద్రతకు సంబంధించి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా భద్రతా కమిషన్ లాంచ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం సేఫెస్ట్ సిటీస్ ఫర్ ఉమెన్ మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాలు వచ్చేసి కోహిమా నాగాలాండ్, వైజాగ్, ఐజ్వాల్ మిజోరం, భువనేశ్వర్ ఒడిషా, ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్, గ్యాంగ్టక్ సిక్కిం, ముంబై మహారాష్ట్ర. సో సేఫెస్ట్ సిటీస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక ఇవి కాకుండా వేరే ఏమి ఇచ్చినా కూడా లీస్ట్ సేఫ్ సిటీస్ అని చెప్పేసి మనము ఈజీగా ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయొచ్చు. సో సేఫెస్ట్ సిటీస్ ఒకటి గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇక లీస్ట్ సేఫ్ సిటీస్ అంటే మహిళలకు అసలు సురక్షితం కాని నగరాలు ఏవి అంటే పాట్నా బీహార్, ఢిల్లీ, కోల్కతా వెస్ట్ బెంగాల్, శ్రీనగర్, రాంచీ జార్ఖండ్, జైపూర్ రాజస్థాన్ మరియు ఫరీదాబాదు ఇవి అసలు సురక్షితం కాని నగరాలట. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. LCA తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ తేలికపాటి యుద్ధ విమానము తేజస్ యుద్ధ విమానాలు. ఈ LCA తేజాస్ యుద్ధ విమానాల కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు సంస్థతో 62,370 crore డీల్ కుదుర్చుకునింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము 97 తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్లను కొనుగోలు చేయడం కోసము బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో 62,370 కోట్ల ఒప్పందం కుదుర్చుకునింది. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ LCA తేజాస్ గురించి. ఈ LCA తేజాసు MiG-21 ఎయిర్క్రాఫ్ట్స్ని రీప్లేస్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్న ప్రీవియస్ క్లాస్లో MiG-21 ఎయిర్క్రాఫ్ట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సుమారుగా 60 ఏళ్ల పాటు సేవలు అందించాయి. ఇవి రిటైర్ అయ్యాయి. MiG-21 యుద్ధ విమానాల స్థానంలో LCA తేజాస్ని మనం కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ LCA తేజాస్ కోసము 62,370 కోట్ల డీల్ని కుదుర్చుకునింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇక్కడ తెలుసుకోవాల్సింది LCA తేజాస్ ఇది సింగిల్ ఇంజన్, ఇందులో ఒక ఇంజిన్ ఉంటుంది. ఇది ఇండిజీనస్ అంటే స్వదేశీయంగా దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ. ఇందులో ఇండిజీనస్ కంటెంట్ అంటే ఇందులో వాడిన స్వదేశీ టెక్నాలజీ మోర్ దాన్ 64%, 64% పైగా స్వదేశీ టెక్నాలజీని యూస్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ 62,370 crore డీల్లో 62,370 crore డీల్లో భాగంగా 97 తేలికపాటి యుద్ధ విమానాలని కొనుగోలు చేయబోతా ఉన్నారట. మరి ఆ 97లో 68 వచ్చేసి ఫైటర్ జెట్స్,
68 వచ్చేసి యుద్ధ విమానాలు, మరో 29 వచ్చేసి ట్రైనింగ్ జెట్స్. 68 ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు, మరో 29 వచ్చేసి ట్రైనింగ్ కోసం శిక్షణ కోసం ఇచ్చే యుద్ధ విమానాలని కొనుగోలు చేయబోతా ఉన్నారు. వీటిని ఒక కేటగిరీ ఉంటుంది, స్వదేశీయంగా యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలి అంటే డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 కింద ఈ స్వదేశీయంగా ఇండిజినస్గా మన రక్షణ రంగానికి అవసరమైన ఈ యుద్ధ విమానాలు ఇటువంటి వాటిని పర్చేస్ చేయడం కోసము డిఫెన్స్ మినిస్ట్రీ 2020లో డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చింది. 2020లో డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ అనే ఒక మాన్యువల్ అనమాట. అక్విజిషన్ అంటే కొనుగోలు చేయడము, సమీకరించుకోవడము. ఈ డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 కింద ఒక కేటగిరీ ఉంటుంది, బై ఇండియన్ ఐడిడిఎం అనే ఒక కేటగిరీ. అంటే బై ఇండియన్, ఇక్కడ ఐడిడిఎం అంటే ఇండిజినస్లీ డిజైన్డ్ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇండిజినస్లీ డిజైన్డ్ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే స్వదేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసి తయారు చేసిన మన యుద్ధ విమానాలే మనం కొనుగోలు చేయాలి అని చెప్పేసి డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 చెప్తుంది. ఈ కేటగిరీ కింద ఇప్పుడు వీటిని కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డీల్ ఎంత, 62,370 కోట్ల డీలు. ఈ ఎల్సిఏ తేజాస్ సింగిల్ ఇంజిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇందులో అత్యాధునిక ఫీచర్స్ ఉంటాయట, అడ్వాన్స్డ్ నావిగేషన్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి ఎల్సిఏ తేజాస్లో. సో ఇవి MiG-21ని రీప్లేస్ చేయబోతూ ఉన్నాయి. ఇక ఇది ఆల్రెడీ సెకండ్ డీల్. 2021లో 2021లో డిఫెన్స్ మినిస్ట్రీ 2021లో డిఫెన్స్ మినిస్ట్రీ ఇదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో 83 తేజాస్ యుద్ధ విమానాలను పర్చేస్ చేయడం కోసము 48,000 crore డీల్ కుదుర్చుకునిందట. 2021లో 83 తేజాస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం కోసము రక్షణ మంత్రిత్వ శాఖ 48,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకునింది. ఇది ఇప్పుడు 2వ ఒప్పందం అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ నెంబర్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, రైలు ఆధారిత అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగము. అగ్ని ప్రైమ్ మిస్సైల్. ఈ అగ్ని ప్రైమ్ మిస్సైల్ని డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అనే ఒక సంస్థ, ఇది ఆర్మీకి సంబంధించినది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మరియు డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా విజయవంతంగా రైలులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రైన్ ఉంది, ఈ ట్రైన్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది మిస్సైల్ని. జనరల్గా ఈ అగ్ని మిస్సైల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్, అంటే భూమి నుంచి లాంచ్ చేస్తే మళ్ళీ భూమి మీదకు వచ్చే మిస్సైల్ అనమాట. ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్ని ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రైన్ ఉంది, ఈ ట్రైన్కి వెనక భాగంలో ఒక సపరేట్ సెటప్ని ఏర్పాటు చేశారు. జనరల్గా మిస్సైల్స్ని లాంచ్ చేయాలి అంటే ఏదైనా వెహికల్స్ నుంచి కూడా లాంచ్ చేస్తారు, ట్రక్స్ నుంచి, అటువంటి వాటి నుంచి కూడా. ఆ ట్రక్లో అవసరమైన మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెట్ చేసి అలా లాంచ్ చేస్తారు. కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా రైల్లో ఏర్పాటు చేసిన ఒక సపరేట్ సెటప్ ద్వారా ఈ మిస్సైల్ని లాంచ్ చేశారు. మరి ఇలా లాంచ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇవి మూవ్ అవుతున్నప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఈ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మూవ్ అవుతూ కూడా లాంచ్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇలా రైలు ఆధారిత లాంచింగ్ ప్యాడ్ను ఉపయోగించి ఈ మిస్సైల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అగ్ని ప్రైమ్ మిస్సైల్. మరి అగ్ని మిస్సైల్ అనేది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 1983లో మన మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి సారథ్యంలో భారతదేశం ఈ మిస్సైల్ రంగంలో ఆత్మనిర్భరతను సాధించాలి, మనం మిస్సైల్స్ని మనం స్వదేశీయంగా ఉత్పత్తి చేసుకోవాలి అని చెప్పేసి ఇండిజినైజేషన్ ఆఫ్ మిస్సైల్ టెక్నాలజీలో భాగంగా 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా పృథ్వీ అంటే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్, అగ్ని రేంజ్ మిస్సైల్స్, అగ్ని వచ్చేసి మీడియం రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్స్, త్రిశూల్ ఇది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, నాగ్ థర్డ్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్. ఈ 5 రకాల మిస్సైల్స్ని డెవలప్ చేశారు ఈ IGMDPలో భాగంగా. ఆ అగ్ని సిరీస్లో భాగంగా అగ్ని 1 అని, 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 ఇలా ఉంటాయి మీడియం రేంజ్ మిస్సైల్స్.
ఇప్పుడు అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది నెక్స్ట్ జనరేషన్ అగ్ని మిసైల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఇప్పటి వరకు ఉన్న ఈ 5 వేరియంట్లు ఏవైతే ఉన్నాయో అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 కంటే కూడా ఇది లైటర్ వర్షన్, అంటే తేలికైనది. నెక్స్ట్ జనరేషన్ అణ్వాయుధాలను మోసుకుని పోయే సామర్థ్యం ఉంది. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లాంచింగ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఆల్సో. దీని రేంజ్ వచ్చేసి 2000 కిలోమీటర్స్, మ్యాక్సిమం రేంజ్ 2000 కిలోమీటర్స్. 1000 kg ఉన్న పేలోడ్ని, 1000 kgలో ఉన్న ఒక న్యూక్లియర్ పేలోడ్ని మోసుకుని పోయే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఇప్పుడు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రైలు నుంచి లాంచ్ చేసే టెక్నాలజీ ఇప్పటి వరకు USA, రష్యా, చైనా వద్దే ఉందట. ఇప్పుడు ఇండియా కూడా జాయిన్ అయినట్టుంది. నార్త్ కొరియాతో కూడా ఉంది ఈ టెక్నాలజీ అంటున్నారు. బట్ మేజర్గా అయితే USA, రష్యా, చైనా ఆల్రెడీ ఈ రైల్ బేస్డ్ రైల్ బేస్డ్ మిసైల్స్ని లాంచ్ చేసే క్యాపబిలిటీ కంట్రీస్ దగ్గర ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, లాంచ్ చేసింది DRDO మరియు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. ఇక ఒకసారి మనం ఫీచర్స్ చూస్తే దీని లక్షణాలు కూడా డెఫినెట్లీ వీటి గురించి మనం తెలుసుకోవాలి. స్టేట్మెంట్స్ ఇస్తారు కాబట్టి ఎగ్జామ్లో. ఇది ఫర్ ద ఫస్ట్ టైం జూన్ 2021లో లాంచ్ చేశారట తొలిసారిగా. ఇది ఇప్పటి వరకు ఉన్న అగ్ని మిసైల్స్తో పోల్చుకుంటే చాలా తేలికైనది. ఇది 2 స్టేజ్ మిసైల్, గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి. అన్ని స్టేజ్లు కూడా సాలిడ్ ప్రొపెల్లెంట్, ఘన ఇంధనము. ఇది బ్యాలిస్టిక్ మిసైల్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. బ్యాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్ అంటే. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఎక్కువ హైట్లో పోతూ ఉంటాయి. పారాబొలిక్ పాత్లో ఒక పారాబొలా షేప్లో ఇలా ట్రావెల్ అవుతాయి, హై ఆల్టిట్యూడ్లో పోతాయి. అదే క్రూయిజ్ మిసైల్స్ అయితే లోయర్ ఆల్టిట్యూడ్లో పోతాయి, తక్కువ ఎత్తులో దూసుకొని పోతాయి. అందుకే క్రూయిజ్ మిసైల్స్ని శత్రు దేశాలకి సంబంధించిన రేడార్లు కూడా అంత ఈజీగా డిటెక్ట్ చేయలేవు. కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఈజీగా చిక్కుతాయి. బట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ విల్ గో అట్ వెరీ ఫాస్టర్ స్పీడ్, చాలా వేగంగా దూసుకుని పోతాయి కంపేర్ టు క్రూయిజ్ మిసైల్స్. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. పేలోడ్ వచ్చేసి 1000 kg, రేంజ్ 1000 to 2000 కిలోమీటర్ రేంజ్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి 5 సంవత్సరాల జైలు శిక్ష. ఎక్స్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ నికోలస్ సర్కోజీ గెట్స్ 5 year జైల్ టర్మ్ రిగార్డింగ్ లిబియా క్యాంపెయిన్ కేస్. ఈ ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఫ్రాన్స్ కోర్టు. ఈయన 2007 నుంచి 2012 వరకు ప్రెసిడెంట్గా చేశారట. ఆ టైంలో 2007లో ఎలక్షన్స్లో గెలవడం కోసము లిబియా దేశం నుంచి, అప్పుడు లిబియా దేశంలో నియంత ఒక ఆటోక్రాట్ కల్నల్ గడాఫీ పరిపాలించేవాడు. ఆ లిబియా కంట్రీ నుంచి ఈయన ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం పొందాడు. ఆ ఎన్నికల్లో ఆ లిబియా నుంచి పొందిన డబ్బును ఉపయోగించుకున్నాడు. ఇన్ రిటర్న్ లిబియాకి కొద్దిగా డిప్లొమాటిక్గా హెల్ప్ చేశాడు, దౌత్యపరంగా సహాయం చేశాడు అని చెప్పేసి ఆ కేసులో ఈయనకి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. సెంటర్ క్యాన్సల్స్ FCRA సర్టిఫికెట్ ఆఫ్ సోనం వాంగ్చుక్. సెంటర్ క్యాన్సల్స్ FCRA సర్టిఫికెట్ ఆఫ్ సోనం వాంగ్చుక్. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి 69th బ్యాలన్ డి ఓర్ 2025 ఫుట్బాల్ అవార్డ్స్. ఇది వరల్డ్లో ఫుట్బాల్ టాలెంట్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 69th బ్యాలన్ డి ఓర్ 2025 అవార్డ్స్, 69వ బ్యాలన్ డి ఓర్ 2025 అవార్డ్స్. ఇవి ఏ స్పోర్ట్స్కి సంబంధించినవి అంటే ఫుట్బాల్. ఈ 69వ బ్యాలన్ డి ఓర్ సెరమనీ ప్యారిస్లో జరిగింది, ఫ్రాన్స్లో. అక్కడ పురుషుల విభాగంలో మరియు మహిళల విభాగంలో ఇద్దరికి ఈ బ్యాలన్ డి ఓర్ అవార్డ్స్ వచ్చినాయి. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్స్ కేటగిరీలో ఎవరికి వచ్చింది, ఉమెన్ కేటగిరీలో ఎవరికి వచ్చిందో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ ఉమెన్స్ కేటగిరీలో మహిళల విభాగంలో స్పెయిన్ కంట్రీకి చెందిన ఐతనా బాన్మటికి ఉమెన్స్ కేటగిరీలో ఈ బ్యాలన్ డి ఓర్ అవార్డు లభించింది. ఈమె వరుసగా 3rd టైం ఈ అవార్డుని గెలుచుకునిందట. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మహిళా ఫుట్బాల్ ప్లేయర్ వరుసగా 3 సార్లు ఈ అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఎవరు? మహిళల విభాగంలో ఐతనా బాన్మటి, స్పెయిన్. ఈమె బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్, స్పెయిన్కు చెందిన బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ కూడా ఈమె ఆడింది. ఇక మెన్స్ కేటగిరీలో పురుషుల విభాగంలో ఫ్రాన్స్కు చెందిన ఔస్మనే డెంబెలే అనే ప్లేయర్కి ఈ
బ్యాలన్ డివోర్ అవార్డు లభించింది. ఈయన ఫ్రాన్స్ తరపున ఆడాడు. అలానే పిఎస్జి అనే ఒక ఫుట్బాల్ క్లబ్, ప్యారిస్ సెయింట్ జర్మైన్ అనే ఒక ఫుట్బాల్ క్లబ్ కూడా ఆడారు. సో ఇది 2024-25 సీజన్కి సంబంధించి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. కర్ణాటకకు చెందిన ఒక ఫేమస్ రచయిత డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప గారు మరణించారట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ అడిగితే ఇతను ఏ రంగానికి సంబంధించిన వారు, ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఈజ్ అ ఫేమస్ రైటర్, ప్రముఖ రచయిత. ఈయన 94 ఇయర్ ఓల్డ్లో మరణించారు. ఈయన కొన్ని నావెల్స్ రాశారు. ఆ నావెల్స్ మనకి జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. వంశవృక్ష, ధాతు, పర్వ, గృహభంగ అనే నావెల్స్ రాశారట. 2010లో సరస్వతి సమ్మాన్ అవార్డు ఈయన పొందారు. 2023లో పద్మభూషణ్ అవార్డు ఈయనకు వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 2023లో పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ గారి రాజస్థాన్ పర్యటన, ఇంటర్పోల్ ఆసియన్ కమిటీకి ఎన్నికైన భారత్, లీప్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసిన కర్ణాటక, కృత్రిమ వర్ష ప్రాజెక్టు ఢిల్లీ ప్రభుత్వము ఐఐటి కాన్పూర్ ఎంఓయు, దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన స్కీమ్ హర్యానా, వర్షపు నీటి సంరక్షణలో అగ్రస్థానంలో తెలంగాణ, జల్ సంచాయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, యాత్రికుల రద్దీ నిర్వహణ కోసం భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరిలో సౌర విద్యుత్ ప్లాంట్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్ మోడీ, భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ మధ్యప్రదేశ్, ఎల్సిఏ తేజాస్ యుద్ధ విమానం, రైలు ఆధారిత అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం, అగ్ని ప్రైమ్ ఫీచర్స్, ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి 5 సంవత్సరాల జైలు శిక్ష, సెంటర్ క్యాన్సల్స్ ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ ఆఫ్ సోనం వాంగ్చుక్ ఎన్జిఓ, సెంటర్ క్యాన్సల్స్ ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ ఆఫ్ సోనం వాంగ్చుక్ ఎన్జిఓ, 69వ బ్యాలన్ డివోర్ 2025 ఫుట్బాల్ అవార్డ్స్ ప్యారిస్ ఫ్రాన్స్, ప్రముఖ కన్నడ రచయిత డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప గారు కన్నుమూత. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.